స్కూల్ బస్సులను అడ్డుకున్న సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామస్తులు తమ ఊళ్ళోకి మళ్లీ రావద్దని హెచ్చరించి వెనక్కు పంపిన వైనం. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్య అందిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటే కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్ళోకి వచ్చిన ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డగించారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపమని, గ్రామంలో మళ్లీ కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కు పంపారు. ఆపై మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఏపూరు గ్రామంలో గురువారం ఉదయం ఘటన జరిగింది. 3500 మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలు ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన ఆ స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళ్తుంటాయి. అయితే గురువారం ఉదయం 7:30కు వచ్చిన 2 బస్సులను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కొందరు అడ్డగించారు. తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకెళ్లవద్దని వారిస్తుండగానే ఆ 2 బస్సులు వారిని దాటుకొని వెళ్లిపోయాయి. కాసేపటికి మరో 4 బస్సులు రాగా గ్రామ ప్రజలు వాటిని అడ్డగించి అక్కడే నిలిపివేశారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇకపై తమ గ్రామానికి రావద్దని చెప్పేసి అడ్డగిస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామము. వాస్తవాలు చెప్పుకోవాలి అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళకు ఉద్యోగం ఎట్లొచ్చింది? పరీక్షలలో పాస్ అయ్యి పోటీ పడి ఆ ఉద్యోగం కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో తెలివి ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళ దగ్గర మీ పిల్లలను చదివించలేకపోతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ పరీక్షలు రాసిర్రు, జాబ్ కోసం రాసిర్రు. వాళ్ళకేమో ఉద్యోగం రాలే, వీళ్ళకి ఉద్యోగం వచ్చింది. వీళ్ళకి ఎందుకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలే? అంటే వీళ్ళకంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఏమి ఉండదు. ప్రభుత్వ స్కూళ్ళ టీచర్ల దగ్గర ఉన్న టాలెంటు ప్రైవేట్ స్కూల్ టీచర్ల దగ్గర ఏమి ఉండదు. కాకపోతే ఏంది అంటే ఒక టైమింగ్ ఒకటి తేడా. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఏంటంటే కొంచెం కూర్చోవడానికి కానీ కొన్ని వసతులు కరెక్ట్గా ఉండవు. విద్య వరకు వస్తే ప్రభుత్వ స్కూల్లే చాలా బెటర్. వాళ్ళ అనుభవం ముందు, వాళ్ళు చదివిన చదువు ముందు ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు నథింగ్. కానీ పిల్లల పేరెంట్స్ ఆలోచించాలి. ప్రభుత్వ స్కూళ్ళని ఎందుకు పంపించొద్దు? మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో మీరు కట్టే ఫీజులు ఉంటాయి కదా, ఆ ఫీజులలో ఎంతో కొంత డొనేట్ చేసి కూడా స్కూల్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఆ ఆలోచన ఎందుకు వస్తలేదు? సరే, బెంచీలు మంచిగా లేవు, కుర్చీలు మంచిగా లేవు, బాత్రూమ్లు మంచిగా లేవు. ఊళ్ళో సర్పంచ్కి చెప్పి సర్పంచ్తోని ఆ స్కూల్ బాత్రూమ్లు కట్టియాలని ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళని నిలదీస్తే గట్టిగా ఎక్కడెక్కడో దుబారా ఖర్చులు పెడతారు. ఊర్ల చుట్టూ కంపెనీలు ఉండయా? ఏవో కంపెనీ పట్టుకుంటే మాకు ఈ స్కూల్కి ఇంత కావాలకి చేపియాలంటే వచ్చి చేపియరా? ఎంతసేపటికి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి వసూలు చేసుకొని జవులను నింపుకునే బదులు కనీసం స్కూళ్ళని బాగు పెడదాం వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని అనే ఒక్కసారి మంచి ఆలోచన వస్తే ఊర్లు బాగుపడతాయి, స్కూళ్ళు బాగుపడతాయి. ఇవి ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి ఏంటంటే గొప్పకు పోతారు అంతే. మావాడు ఏదవుతుందంటే మావాడు పెద్ద స్కూల్ చదువుతున్నాడు, మీవాడు అంటే మావాడు పెద్ద స్కూల్. ఇక ఏమనుకుంటారంటే అరే మావాడిని కూడా అదే స్కూల్లో వేయాలి. వాడు చదువుతలేడా, ఏం బీకుతున్నాడా అన్ని మనకు సంబంధం లేదు. వాడు ఏం బీకకున్నా బ్యాగు మంచిగా ఉందా, బూట్లు మంచిగా ఉన్నాయా, వాళ్ళ డ్రెస్ మంచిగా ఉందా, యూనిఫాము ఓకే, ఎట్లా పోతున్నాడు, స్కూల్ బస్సులో పోతున్నాడు, స్కూల్ బస్సులో వస్తున్నాడు. ఇది మన ఏంటంటే ఫరక్ రావద్దు. షాన్మే ఫరక్ నియానా, పైసలు లేకున్నా అప్పు తెచ్చానా అన్నీ చదివారు కానీ షాన్మే ఫరక్ నియానా. ఇట్లా ఉన్నది కొంతమంది పిల్లల పేరెంట్స్ది. నేను ఇవ్వడమంటాడు, ఇజ్జత్ ఎందుకు పోతుంది? అదే ప్రభుత్వ స్కూల్ అనేది చదివించి అక్కడనే ట్యూషన్ పెట్టిస్తే అంతకంటే మంచిగా ఎవరు చదవరిగా. ప్రభుత్వ స్కూల్లో చదివించి ఒక ట్యూషన్ పెట్టిస్తే ప్రభుత్వ టీచర్లు తలుచుకుంటే ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ర్యాంకులు రావు. ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఎవడో గురూజీ రాగానే పోయి ఆయన కాళ్ళ మీద పడి ఒకటే మొక్కి వానికి నిండా జోల నిండా పైసలు నొక్కి పంపుతారు. అంటే ఏదో స్కూల్ బాగు చేసుకుంటేందుకు ఎంతో కొంత చందాలు వేసుకుంటే అయిపోతుంది. మెయిన్ రాజకీయ నాయకులు వసూళ్ళకు పోతారు కదా, ఆ కంపెనీ మీదకి ఈ కంపెనీ మీదకి. ఒక్కసారి వసూళ్ళకు పోయినాయి, సరే ఒక సంవత్సరం పైసలు ఆ స్కూళ్ళకు పెట్టరు, బాగు పెట్టరు. గుడి కడతామని చెప్పి బుక్ పట్టుకొని తిరుగుతారు కదా, మాకు గుడి కడుతున్నాము, మాకు ఇసుకేపి, సిమెంట్ వేపి, సీకేపి అని తిరుగుతారు కదా. అదేదో స్కూల్ కోసం తిరుగురి, చాలా ఫ్యూచర్ ఉంటుంది. గుడి ఓన్లీ ఎంతసేపటికి గుడి, కొంచెం మనశ్శాంతి కోసం గుడికి పోతాం, కొద్దిసేపు కూర్చుంటాం, వస్తాం. కానీ బుద్ధి, తెలివి, ఉద్యోగం, మనిషి భవిష్యత్తు, బతుకు అన్నీ ఇచ్చేది బడి. అక్కడ సరైన విద్య పొందితే భవిష్యత్తు మొత్తం అద్భుతంగానే ఉంటుంది. వీళ్ళు చదువుకొని మంచిగా పెరిగి పెద్దగా ఉద్యోగం సంపాదించి వాళ్ళ అవసరమైతే గుడులు కట్టిస్తారు. ఫస్ట్ వీళ్ళని బడి, వీళ్ళకి చదువు మంచిగా చెప్పిస్తే, ఉన్న పిల్లలకు చదువు మంచిగా చెప్పిస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు చాలా ఉన్నాయి.
వాళ్ళ దగ్గర విపరీతమైన దోపిడీ, లక్షల ఫీజు సంవత్సరానికి. వాడు ఏం చెప్తాడంటే మన బంగారు అక్షరాలు నోట్లకి వెళ్ళి వస్తాయి వానికి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉద్యోగం రాగానే ప్రైవేట్లో పోయి పని చేసుకుంటున్నాడు, ప్రైవేట్ స్కూల్ టీచరు. వాని గవర్నమెంట్ సీటు కొట్టే చేత కాగానే అందులో పోయి ప్రైవేట్లో పని చేస్తున్నాడు. మీరు అందులో పోయి చదివిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఇంకా అది దరిద్రం ఏంటంటే మన దగ్గర ఉన్న దరిద్రం కూడా అదే. ప్రభుత్వ స్కూల్ టీచర్లే ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఫెసిలిటీస్ లేవు. ఈ టీచర్లు కూడా చాలామంది టీచర్లను అడిగినాం మనం, సరే ఏం సార్ మరి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు ఏంటంటే, ఇదేం సార్ ఫెసిలిటీస్ లేవు, మరి ఎట్లా ఈ ఫెసిలిటీస్ లేకుండా అంటే, మీరు అడిగిర్రా మీ ఎంఈఓకు డిఈఓకు ఏమైనా పెట్టుకున్నారంటే ఎన్నోసార్లు 1000 సార్లు అడిగి అలసిపోయినాం. వాళ్ళు చెప్పేది అదే. అందుకనే ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్ళ మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి స్కూళ్ళకి ఏం కావాలి, ఎక్కడెక్కడనో దేనికో కేటాయిస్తారు, ఈ పథకం ఆ పథకం అని. ఒక పథకాన్ని బంద్ పెట్టరి, ఆ పథకం మీద ఏదైతే ఖర్చు చేస్తుందో స్కూళ్ళ మీద ఖర్చు చేయరు. ఇంకో పథకం బంద్ పెట్టింది, హాస్పిటళ్ళ మీద పెట్టుర్రి. పెడితే ఈ పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళ జోబులు కొంచెము చిల్లు పడకుండా వాళ్ళు కొంచెం మంచిగా బతుకుతారు. వాళ్ళకి మంచి చదువు విద్య అందుతుంది. వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వ హాస్పిటళ్ళకి పోతే ఉచితంగా వైద్య సేవలు తీసుకుంటే వాళ్ళకు కొన్ని పైసలు మిగులుతాయి. ఎంతసేపటికి ఇక ఈ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించి వాని జీవితం మొత్తం ఏదైనా సంపాదించుకుందామంటే లాస్ట్కి వచ్చేసరికి వాడికి ఏమీ ఉండదు. పిల్లల పెళ్లిళ్ళు అయ్యేసరికి వాడు ఏమైనా సంపాదించినంటే ఏముండదు, అప్పులే ఉంటాయి. వీడు ముసలోడు అయ్యేసరికి ఇంకేముంటుంది, లాస్ట్కి అయినా రోడ్ల మీద పడి అడుక్కునే పరిస్థితికి వస్తున్నది ఈ స్కూళ్ళ వల్ల, ఈ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల. ఈ విద్యా ప్రైవేటీకరణ ఎవరైతే దరిద్రులు తీసుకొచ్చిర్రో అప్పటి నుంచి దేశ ప్రజలు మొత్తం వాళ్ళ సంపాదన అనేది లేకుండా అయిపోయింది. ఏది పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఇలాంటి కుటుంబాలు చాలా ఈ దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఫీజులు కట్టలేక నెల తిరగగానే ఇంత ఫీజు, లక్షల ఫీజులు అంటే ఏడికెళ్ళి కడతారు. ఓ నెలకు 20,000 సంపాదించేటోడు ఓ ఇల్లు కిరాయి కట్టుకొని పిల్లలను చదివించుకొని లాస్ట్కి మనకి ఏం మిగులుతుంది? లాస్ట్కి ఎప్పుడు కర్మగాలి దరిద్రానికి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి పోయేసరికి మళ్ళీ అప్పు, ఆ అప్పును కట్టలేక పీక్కోలేక ఇంకా అప్పులు చేసుకుంటూ లాస్ట్కి ఫైనల్గా ఏమవుతుందని జీవితం అంతా ముగిసిపోతుంది. ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ పెట్టాలి. ఎంతసేపటికి వీనికి ఉచితము వానికి ఉచితము, ఇది ఇస్తాము అది గట్ట పెడతాం, మీ జోలో పైసలు నొక్కుతాము, నెలకు 4,000 ఇస్తాం 5,000 ఇస్తాం, ఇది కాదు. ఇదంతా చెత్త వ్యవహారం అది. అట్లా కాకుండా విద్య మీద దృష్టి పెట్టాలి, కరెక్ట్ ఫోకస్ పెట్టాలి. చేస్తున్నామా హామీలు ఇస్తున్నామా అన్నది కాదు, హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి. ఒకటేసారి 4 హామీలు 10 హామీలు ఇవ్వకుండా ఒకటే హామీ ఇచ్చి ఆ హామీ ఎంతవరకు అమలవుతుంది 100% ఆ ఇచ్చిన హామీ అమలయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకుంటే ప్రజలకు ఏంటంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ ముఖ్యమంత్రి ఈ హామీ ఇచ్చిండు, ఇది అయిపోయేంత వరకు ఇంకొకటి ఇయ్యను, ఇది ఫుల్ఫిల్ కావాలి. అధికారుల మీద నిఘా పెట్టాలి, ఏం చేస్తున్నారు ఎంతసేపటికి, అక్కడ ఉన్న నాయకులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, మంత్రులు ఏంది, దీని మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఇంకొక హామీ ఇవ్వాలి, ఇది ఫుల్ఫిల్ కాకుండానే ఇంకొక హామీ, అది ఫుల్ఫిల్ కాకుంటే ఇంకొక హామీ, ఇవన్నీ ఇట్లా పెండింగ్లో పడిపోతాయి. లాస్ట్కు ఇంకేముంది, ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చేసరికి డబ్బులు వరదల్లాగా బారించుకుంటారు, మళ్ళీ యథావిధిగా నడుస్తుంటుంది. అంటే ప్రజల మీద విజన్ ఉండాలి, ప్రజలు బాగుపడాలి అనే ఒక ఆలోచన ఉంటే రాజకీయాలు మారుతాయి. ఎంతసేపటికి నేను బాగుండాలి, నేను అధికారంలో ఉండాలి అనే ఒక దరిద్రమైన ఆలోచన ఎప్పుడైతే మైండ్లో ఉంటుందో బాగుపడదు, వ్యవస్థ బాగుపడదు. అందుకనే కదా చాలామంది పిల్లలు దేశం వదిలిపెట్టి విదేశాల వైపు చూస్తున్నారు. మన దేశంలో ఇది పక్కకు పెట్టేసి ఏ నాయకుడైనా ప్రజల బాగు కోరి పరిపాలిస్తే ప్రజలు బాగుపడతారు. కానీ ఎంతసేపటికి మేము అధికారంలో ఉండాలి, ఏది ఏమైనా 100 మందిని చంపైనా మేము అధికారంలో ఉండాలి, ఒక 1000 కోట్లు 1,00,000 కోట్లు పోయినా కానీ మాకు అధికారం కావాలి అన్న ఆలోచనతోని పనిచేసేటోడు ఎవడైనా నాయకుడు ఉంటే ఆ దేశంగా రాష్ట్రం ఎప్పుడూ బాగుపడదు. ప్రజలు బాగుపడాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలించాలన్న ఒక ఉద్దేశం, ఒక విజన్, ఆ దృష్టితోని పరిపాలిస్తే డబ్బు మీద దృష్టి పక్కకు పెట్టేసి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు సరైన న్యాయం చేసేటోడు ఉంటే ప్రజలు బాగుపడతారు తప్పితే అప్పటి వరకు ప్రజలు బాగుపడరు.